నమస్తే, నేను ప్రశాంత్. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో బీజేపీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది? సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే కనుక ఇప్పుడు బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అంటే మనకి ఏపీలో చూసుకున్నట్లయితే సో వైఎస్ పార్టీతో, అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో చూసుకున్నట్లయితే కనుక బీఆర్ఎస్ పార్టీతో ఏమైనా కలవబోతుందా? ఇప్పుడు బీజేపీ వేసే ఎత్తుగడలు చాలా విచిత్రంగా ఎవరికి అంతుబట్టనేటువంటి విధంగా ఉంటాయి. ప్రత్యేకించి బీజేపీ నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారి చేతిలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీలో అంతర్గతంగా కానీ లేదంటే ఆ పార్టీ వేస్తున్నటువంటి ఎత్తుగడలు కానీ ఊహించినటువంటి విధంగా ఉంటాయి. మనం ఊహించినటువంటి విధంగా ఉన్నాయని చెప్పేసి మనం ఆయా రాష్ట్రాల్లో జరిగినటువంటి రాజకీయ పరిణామాలు, రాజకీయ పునరేకీకరణ అవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి రాబోయేటువంటి రోజుల్లో బీజేపీ ఎలాంటి స్ట్రాటజీస్ ప్లే చేసిన అవకాశం ఉంది అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ అని చెప్పి మనం ఒక విశ్లేషణ కనుక చేసుకుంటే బీజేపీ తెలుగు రాష్ట్రాలని క్యాప్చర్ చేసిందని చెప్పచ్చు. ఎలా క్యాప్చర్ చేసింది అని అంటే ఏ పార్టీ గెలిచినా కానీ బీజేపీకి అంటగాకేటువంటి విధంగానే ఉంది, ఎక్సెప్ట్ కాంగ్రెస్. ఈవెన్ కాంగ్రెస్ కూడా రాహుల్ గాంధీ గారు ఈ మధ్య ఒక ప్రకటన చేశారు 4 రోజుల క్రితం. కాంగ్రెస్లో ఉండేటువంటి సగం మంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ బీజేపీ తోటి ఉన్నారు, కోర్టులుగా వ్యవహరిస్తున్నారని ఆయన చెప్పారు. కాకపోతే విధానపరంగా కొన్ని పార్టీలు కొంచెం దూరంగా ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ లాంటిది. కానీ దాంట్లో ఉండే లీడర్లు బీజేపీతో అంటకాగుతున్నారని రాహుల్ గాంధీ గారు అన్నారు. ఇక ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే బీజేపీని కాదని తెలుగు రాష్ట్రాల్లో వెళ్ళేటువంటి సిచ్యువేషన్సే కనిపించట్లా. ఒక ప్రాంతీయ పార్టీలు గట్టిగా నిలబడేటువంటి పార్టీలు బీజేపీకి మనకు దేశంలో 3 కనిపిస్తున్నాయి. ఏంటి? ఒకటేమో కాంగ్రెస్, డిఎంకే కనిపిస్తుంది తమిళనాడులో, కేరళలో కమ్యూనిస్టులు కనిపిస్తున్నారు, పశ్చిమ బెంగాల్లో వచ్చేసి టీఎంసీ కనిపిస్తుంది, తృణమూల్ కాంగ్రెస్. ఈ 3 తప్ప ఎక్కడా కూడా గట్టిగా నిలబడి పోటీ చేసే పరిస్థితులు కనపడట్లేదు. తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే ప్రాంతీయ పార్టీలు చాలా పెద్ద పార్టీలు, చరిత్ర ఉన్నటువంటి పార్టీలు. తెలుగుదేశం పార్టీ, జనసేన 12 సంవత్సరాల నుంచి ఉంది. మరి ఈ 2 పార్టీలు బీజేపీని ఎదుర్కోగలవా అంటే ఎదుర్కోలేనటువంటి పరిస్థితుల్లోనే బీజేపీ తోటి కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్ళి సరే అధికారంలోకి వచ్చాయి. అదే 2019 ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొని తెలుగుదేశం పార్టీ భారీగా నష్టపోయింది. అందుకే బీజేపీ తోటి ట్రావెల్ అవుతుంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది ఆంధ్రప్రదేశ్లో అని అంటే బీజేపీ తోటి కలిసి నడిచింది 2019 నుంచి 2024 వరకు. అఫీషియల్గా కాకపోయినప్పటికీ అన్అఫీషియల్గా, ఒక రకంగా అఫీషియల్ అనుకోవాలి, అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు అంతే. కానీ అటు పార్లమెంటు వేదిక కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ కలిసి బీజేపీ తోటి నడిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు చాలా క్లియర్గా 2019 అధికారంలో రాగానే చెప్పినటువంటి మాట ఏంటంటే, చాలామంది గుర్తులేకపోయి ఉండొచ్చు, గుర్తు చేస్తున్నాను నేను. అమిత్ షా గారికి, నరేంద్ర మోడీ గారికి తెలియకుండా ఒక్క నిర్ణయం కూడా మేము తీసుకోము, వాళ్ళకి చెప్పే మేము నిర్ణయం తీసుకుంటాము అని చెప్పి చాలా క్లియర్గా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు చెప్పారు. ఇంకా అందుకన్నా ఉదాహరణ ఏం చెప్తాం మనం? బీజేపీతో వాళ్ళు కలిసి నడిచారనడానికి అనేక సందర్భాల్లో వాళ్ళు పార్లమెంటు వేదికగా లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ అనేక బిల్లులకు మద్దతు ఇచ్చారు బేషరతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంత బాగుండే పార్టీలు ఇప్పుడు బీజేపీ ఎందుకు ఈ కూటమి ప్రభుత్వంలో కలవాల్సి వచ్చింది? రాజకీయపరమైనటువంటి ఒక ఎత్తుగడ. ఇప్పుడు వాళ్ళకి ఢిల్లీ పీఠం కావాలి. ఇటు కూటమిలో ఉండేటువంటి ఎంపీలైనా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలైనా అక్కడికి వెళ్ళేటప్పటికి నరేంద్ర మోడీ గారికే సపోర్ట్ చేస్తారు. అందుకే చాలామంది అంటుంటారంటే 25 ఎంపీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. 25 ఎంపీలు 25కి 25 బీజేపీయే. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని, తెలుగుదేశం గెలుచుకొని, లేదా జనసేన గెలుచుకొని, ఏ పార్టీ గెలుచుకున్నా కానీ 25కి 25 నరేంద్ర మోడీ గారి జేబులో ఉన్నట్టే అని చెప్పి చాలామంది చెప్తుంటారు. ఇప్పుడు అదే జరుగుతుంది, మన కళ్ళెదురు కూడా అదే కనిపించింది. 2019 నుంచి 2024 వరకు ఏముందో 2024 నుంచి కూడా ఇప్పుడు కూడా అదే ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఎంపీలు రాజ్యసభలో ఉండేటువంటి వాళ్ళు కానీ లేదా లోక్సభలో ఉండేటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు కదా. పైగా నరేంద్ర మోడీ గారికి తనకి రాజకీయేతర బంధం ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా అల్లూరి సీతారామరాజు గారి విగ్రహ ఆవిష్కరణ సభలో అప్పట్లో చెప్పారు. సో ఆ బంధం ఇంకా కొనసాగుతుంది.
కాకపోతే రాజకీయంగా ఇప్పుడు కూటమి ఉంది కాబట్టి ఇక్కడ అధికారంలో అంతవరకే కానీ అయినంత మాత్రం చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బీజేపీ దూరం చేసుకుందని చెప్పి అనుకోవడానికి లేదు మనం. ఒకవేళ నిజంగా దూరం చేసుకుంది ప్రత్యర్థిగా భావిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మరుక్షణం జైల్లో ఉంటారు. మరి అలాంటి పరిస్థితి లేదు కదా. వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగి 6 సంవత్సరాలు అవుతుంది. సిబిఐ ఇప్పటికీ కూడా ఇంకా విచారిస్తూనే ఉంది. ఇంకెన్ని సంవత్సరాలు విచారిస్తుందో తెలియదు. దానికి కారణం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పెద్దల ఆశీస్సులు ఉండబట్టే. లేదంటే ఇది సాధ్యం కాదు అనేది అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇలానే ఉంటుంది. నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారి గేమ్ ఎలా ఉంటుందంటే కూటమిలోనే ఉంటూనే కూటమి పార్టీలని దగ్గరగా పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా అలా కాపాడుతూ ఉంటుందన్నమాట. అంటే ఎప్పుడైనా సరే ఎంపీలు సపోర్ట్ చేస్తారనేటువంటి ఒక భావన ఉంది బీజేపీలో. ఇకన తెలంగాణకు వచ్చేటప్పటికి తెలంగాణలో గతంలో బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించేది. మొన్న ఎలక్షన్ అప్పుడు బీజేపీని వ్యతిరేకించేది. అంటే వ్యతిరేకిస్తున్నట్టు కనిపించేది, పూర్తిస్థాయిలో వ్యతిరేకించాలి. వీళ్ళు కూడా ఇప్పుడు వ్యవసాయ చట్టాలకు కూడా మద్దతు ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. అన్ని బిల్స్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సపోర్ట్ చేసిందో లోక్సభలో రాజ్యసభలో అదే తరహాలో 2014 నుంచి 2022 వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసింది. అంటే ఇక్కడ కూడా ఇక్కడ ఉండేటువంటి 17 లోక్సభ స్థానాలు ఒకటి పోతే ఎంఐఎం, మిగతా అన్నీ కూడా బీజేపీ ఖాతాలో ఉన్నట్టే. ఇక్కడ కూడా ఒక కాంగ్రెస్ పార్టీ తీసేస్తే, కాంగ్రెస్ పార్టీ ఎలాగో రైవల్ పార్టీ, ఇక్కడ ఉండే ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. సో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఆల్మోస్ట్ ఒకటే. ఇండైరెక్ట్గా ఎంఐఎం కూడా వాళ్ళతో కలిసి నడిచిందని చెప్పి కొన్ని ఇష్యూస్లో చెప్తూ ఉంటారు. సరే బయట బహిరంగంగా అయితే వాళ్ళు వేరేగా ఉంటారు, కానీ ఇండైరెక్ట్గా నరేంద్ర మోడీ గారితో కలిసి ఉంటారు ఎంఐఎం అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆయా రాష్ట్రాల్లో పంజాబ్లో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ తాజాగా జరిగినటువంటి మహారాష్ట్రలో కానీ సహాయం చేశారు పరోక్షంగా ఎంఐఎం అనేది వినిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి కాంగ్రెస్ తప్ప ఇప్పుడు ఏపీలో అయితే కాంగ్రెస్ అసలు లేదు, దాని గురించి మాట్లాడుకునే అవసరం లేదు ప్రస్తుతానికైతే. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ఉంది కాబట్టి, అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ తప్ప మిగిలిన ఇన్ని పార్టీలు ఉన్నా సరే అది బీజేపీ ఖాతాలో అవి ఉన్నట్టే. కాంగ్రెస్ బీజేపీ కలిసే అవకాశమే లేదంటారా తెలంగాణలో? కాంగ్రెస్ బీజేపీ అసలు ఎప్పుడు కలవు, తెలంగాణలో కాదు. ఏదో రేర్గా అప్పుడు అక్కడేదో జమ్మూ కాశ్మీర్లో ఏదో కలిసినట్టున్నాయి డైరెక్ట్గా. కాంగ్రెస్ బీజేపీ కలిసే అవకాశాలు ఉండవు. ఎందుకంటే బీజేపీ మూల సిద్ధాంతం కాంగ్రెస్ ముక్తి భారత్. సో కాంగ్రెస్ని రాజకీయంగా దెబ్బ కొట్టడానికి ఏ పార్టీతోటైనా వీళ్ళు చేతులు కలుపుతారు. ఓకే. సో ఇక్కడ రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి ఆల్రెడీ ఒక కూటమి ఫామ్ చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ అసలు బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుందని చెప్పి బీజేపీలో ఒక సందర్భంలో రేవంత్ రెడ్డి గారే చెప్పారు. సో విలీనం కాకపోయినప్పటికీ కూడా పొత్తు అయితే పెట్టుకుని కూటమిగా ఏర్పడిపోయేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ఇక్కడ మనం తెలుగు రాష్ట్రాల్లో ఒక కిచిడి పాలిటిక్స్ నడుపుతున్నారు బీజేపీ అని చెప్పి అనుకోవచ్చు. ఆ కిచిడి పాలిటిక్స్ అంటే ఏంటి? దేన్ని తీసుకొని దేన్నైనా కలపచ్చు కిచిడీలో, దాన్నే కిచిడి అంటారు. కిచిడి పాలిటిక్స్ అనొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో కిచిడి పాలిటిక్స్ నడుపుతుంది బీజేపీ. ఆ కిచిడి పాలిటిక్స్లో రాబోయేటువంటి రోజుల్లో ఏం జరుగుతుంది అని అంటే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూరం చేసుకోదు, బీఆర్ఎస్ పార్టీని దూరం చేసుకోదు, తెలుగుదేశాన్ని దూరం చేసుకోదు, జనసేనని దూరం చేసుకోదు. అందరినీ దగ్గర ఏ విధంగా చేయాలనో ఏ విధంగా కొందరినేమో డైరెక్ట్గా చూపిస్తుంది, కొందరినేమో ఇండైరెక్ట్గా చూపిస్తుంది, అంతే తేడా. కాబట్టి తెలుగు రాష్ట్రాలు బీజేపీ హోల్డ్లో ఉన్నట్టే మనం భావించాలి. కిచిడి పాలిటిక్స్ నడుపుతుంది అందుకే అని చెప్పి మనం భావించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.